హాయ్ అండి. ఈరోజు మన ఈ వీడియోలో మష్రూమ్ బిర్యానీ ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఎప్పుడు నాన్ వెజ్తో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇవే కాకుండా మనం నాన్ వెజ్ తినని రోజుల్లో ఈ విధంగా మష్రూమ్స్తో బిర్యానీ చేశారంటే చాలా బాగుంటుంది. అలాగే చాలా ఈజీగా కుక్కర్లో చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ మష్రూమ్ బిర్యానీ కోసం ముందుగా మనం స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 నుండి 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక 2 బిర్యానీ ఆకు అలాగే బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక 10 మిరియాలు కూడా వేసుకోవాలి. కొద్దిగా సాజీరా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మనం ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్స్ అనేవి ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడు మనకి మష్రూమ్ బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకొని ఈ టమాటాని మనం సాఫ్ట్గా అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకే మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి టమాటా అనేది ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం ఒక స్పూన్ వరకు ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఇందులోకి బాగా కడిగి పెట్టుకున్న గుప్పెడు కొత్తిమీర అలాగే గుప్పెడు పుదీనా కూడా వేసుకొని ఇందులోకి ఒక 3 స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల మష్రూమ్ బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకొని మసాలా అంతా కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మష్రూమ్ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా మసాలా అంతా ఫ్రై అవుతూ ఉంటుంది. ఆయిల్ ఈ విధంగా సెపరేట్ అవుతూ ఫ్రై అవుతుంది కదా, అంటే మనకి మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయినట్టే. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. తర్వాత ఇందులోకి మనం బాగా కడిగి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ విధంగా మష్రూమ్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మనం ఈ మష్రూమ్ని ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రై అవుతున్న కొద్దీ మష్రూమ్ల నుండి వాటర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఆ వాటర్ అంతా కూడా మనకి దగ్గర పడిపోవాలి. ఈ విధంగా అప్పటి వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. వాటర్ ఉంటే మళ్ళీ మనకి రైస్లో వాటర్ వేస్తాం కదా, అది ఇది కూడా మనకి ఎక్కువైపోయి రైస్ ముద్దగా అయిపోతుంది. మష్రూమ్లో వాటర్ అంతా కూడా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి మనం అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాను. రైస్ వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 గ్లాస్ రైస్కి 1.25 వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 2.5 వరకు వాటర్ వేసుకున్నాను. వాటర్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇక్కడే చూసుకొని వేసుకోవాలి. నాకైతే అంతా సరిపోయిందండి. తర్వాత ఇందులోకి ఇంకొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వేసుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని దీన్ని అంతటినీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మనం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. మూడు విజిల్ తర్వాత మనకి కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మనం మూత తీసి చూస్తే మనకి మష్రూమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. మనం ఇందులో వేసిన మష్రూమ్స్ కానీ, పచ్చి బఠానీ కానీ అంతా కూడా బాగా ఉడికిపోయాయి. రైస్ కూడా
బాగా ఉడికింది. అలాగే ఎక్కడా కూడా అడుగు పట్టకుండా ముద్దగా కాకుండా పర్ఫెక్ట్‌గా వచ్చింది. సింపుల్‌గా ఈ విధంగా చేసి చూడండి. మష్రూమ్ బిర్యానీ ఎప్పుడు చేసినా కూడా చాలా బాగా కుదురుతుంది. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఒకసారి ఈ ప్రాసెస్‌లో చేశారంటే మనం కుక్కర్‌లో చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా త్వరగా చేసుకోవచ్చు. నాన్ వెజ్ తినని రోజుల్లో ఈ విధంగా స్పెషల్‌గా మష్రూమ్ బిర్యానీ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది.